ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 10 గంటలకు ఖమ్మం పట్టణంలో గల కృష్ణా ఫంక్షన్ హాల్లో నూతన బస్టాండ్ సమీపాన బైపాస్ రోడ్ నందు రెస్ట్ ఇన్ హోటల్ ప్రక్కన ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన జరుగుతుంది. ప్రతి నెల ఉదయం 10 గంటలకు 2వ మంగళవారం జరుగుతుంది. ఫిబ్రవరి 13వ తేదీ ఈ ఆరాధన ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటికి అనేక మంది ప్రజలు పాల్గొని మేలు పొందుకున్నారు, దీవెన పొందుకున్నారు, స్వస్థతలు పొందుకుంటున్నారు, ఆశ్చర్యమైన కార్యాలు, గర్భఫలాలు పొందుకుంటున్నారు. మీరు కూడా రండి. ఫిబ్రవరి 13వ తేదీ ఉదయం 10 గంటలకు కృష్ణ ఫంక్షన్ హాల్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఉదయం లేవగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారు కదా? అలాగే ప్రతి ఉదయం దేవుడిచ్చే వాగ్దానాల ద్వారా మీరు ఎంతగానో దీవించబడుతున్నారు కదా? మరి మీరు అనేక మందికి దీవెనకరంగా మార్చబడినట్లుగా ఈ వాగ్దానాలు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డ, మరి ఈరోజు కూడా ప్రభు తన యొక్క శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకిచ్చి మనల్ని ఎంతగానో బలపరచాలని, ధైర్యపరచాలని ఆశతో చక్కటి శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చి ఉన్నారు. ఆ వాగ్దానం ఏమిటో చూద్దామా? కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడినవి, అవి నీ కవిలలో కనబడును కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, దైవ భక్తుడు, దేవుని భక్తుడు, కీర్తనాకారుడు ఆయన రాస్తున్న మాట ఏంటంటే, ఆయన అంటున్నారు తన అనుభవపూర్వకంగా రాస్తున్న మాట, అయ్యా నా కన్నీళ్ళు నీ బుడ్డిలో దాచబడి ఉన్నవి కదా, అవి నీ కవిలలో ఉంచబడని కదా అని భక్తుడు మరి తన యొక్క అనుభవాన్ని రాస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ పిల్లలారా, చూడండి, మీ యొక్క జీవితంలో ఈ యొక్క ఉదయకాలం మీ వాగ్దానం చూస్తున్న మీ బ్రతుకుల్లో ఉన్న భయంకరమైన శోధనను బట్టి, వేదనను బట్టి, అలాగే నిందలను బట్టి, అవమానాలను బట్టి, అవహేళనను బట్టి, భయంకరమైన అనారోగ్య పరిస్థితులను బట్టి ప్రతి దినము కన్నీరు గారుస్తున్నారా? ఎంతగానో వేదనతో ఉన్నారా? కృంగిపోతూ ఉన్నారా? నా కన్నీళ్ళు ఎవరూ చూడట్లేదు, నా బంధువులు, అలాగే నా స్నేహితులు, అలాగే నా భార్య, నా భర్త, నా తల్లిదండ్రులు, అలాగే నా రక్త సంబంధికులు ఎవరు కూడా నా కన్నీరు చూడట్లేదు అని చెప్పి బాధపడుతున్నారా? ప్రియ పిల్లలారా, మరి ఈ ఉదయకాలం ప్రభు అంటున్నారు, ఆయన మన కన్నీళ్ళంట ఆయన బుడ్డిలో దాచి ఉంచిన దేవుడంట. ఎంత గొప్ప దేవుడండి. చాలామంది ఏదైనా సమస్య రాగానే, బాధలో ఉండగానే, మరి భయంకరమైన వారు అనుభవిస్తున్న శ్రమను బట్టి, బాధను బట్టి అనేక మంది దగ్గరికి వెళ్ళి, బంధువుల దగ్గరికి కావచ్చు, స్నేహితుల దగ్గరికి వెళ్ళి కన్నీరు వృధాగా కారుస్తూ ఉంటారు. మరి ఎంత నువ్వు కన్నీరు కార్చినా నీ బాధ తొలగిపోదు కదా. మనుషుల దగ్గరికి వెళ్ళి నువ్వు కన్నీరు కారడాన్ని బట్టి నీ సమస్య పరిష్కారం కాదు. అలాగే చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్నీటితో మొరపెట్టుకుంటూ ఉంటారు, కానీ వారి కన్నీళ్లకు తగిన ప్రతిఫలం వారికి పొందుకోలేకపోతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎవరి దగ్గర కన్నీళ్లు కార్చినా నీకు ప్రయోజనం ఉండదు. కానీ నువ్వు దేవుని దగ్గర నీ కన్నీరు విడిస్తే ఆయన నీ కన్నీరును చూచే దేవుడు అన్నాడు. మన కన్నీరంట ఆయన బుడ్డిలో దాచి ఉంచాడంట. ప్రియ దేవుని బిడ్డ, భక్తుడు తన అనుభవంలో రాస్తున్నాడు. నిజమే, దావీదు జీవితంలో కూడా భయంకరమైన శ్రమలు,
భయంకరమైన బాధలు, వేదనలు, ఎప్పుడు చూసినా శత్రువుల వలన చాలా హింసించబడ్డాడు. ఎంతగానో ఇబ్బంది పడుతున్నాడు. ప్రతిరోజు ప్రతి దినము మరి మనలాగే మనుషుల దగ్గరికి ఆయన వెళ్ళలేదు, కానీ ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు కన్నీరు కారుస్తూ ఉన్నాడు. తన కన్నీరు దేవుని పాదాల దగ్గర కార్చినప్పుడు ఆ యొక్క కన్నీళ్ళు ఆయన అంటున్నాడు, అయ్యా నీ బుడ్డిలో దాచి ఉంచావు కదా. ఆయన అంటున్నాడు, నీ కవిలిలో ఉంచావు కదా. కవిలి అంటే పుస్తకం అండి. పుస్తకంలోనంటే మన దేవుడు మన కన్నీళ్ళు గూర్చి రాస్తాడంట. ఎంత గొప్ప దేవుడు అండి మరి దేవుని బిడ్డ. మరి దావీదు యొక్క కన్నీళ్ళు దేవుడు తన బుడ్డిలో దాచి దానికి ప్రతిఫలంగా ఆ కన్నీటి ప్రార్థన ఫలితంగా దేవుడు గొప్ప కార్యాలు దావీదు జీవితంలో జరిగిస్తూ వచ్చాడు. ప్రియ పిల్లారా, దావీదు జీవితంలో వచ్చిన ఆ భయంకరమైన శోధన నుంచి దావీదును తప్పించాడు. భయంకరమైన ఆ శత్రువుల నుంచి మరి దావీదును కాపాడాడు. ప్రియ దేవుని బిడ్డ, అంత మాత్రమే కాదు కదా, ఆ దేవుని సన్నిధిలో కార్చిన కన్నీరు ఎప్పటికీ వృధా కాదు. మరి హిజ్కియా కూడా తన కన్నీటిని మరి దేవుని పాద సన్నిధిలో కార్చినప్పుడు దేవుడు అంటున్నాడు కదా, హిజ్కియా నీ కన్నీటిని నేను చూచితిని ఆయన అంటున్నాడు కదా. మరి మన దేవుడు మన కన్నీటిని చూచే దేవుడు. మనుషులు ఎవ్వరూ నా కన్నీరు చూడట్లేదని బాధపడుతున్నావా? ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో హిజ్కియా కన్నీటిని చూచి హిజ్కియా యొక్క పరిస్థితులు మార్చేశాడు. హిజ్కియా యొక్క ఆయుష్ను పెంచాడు కదా దేవుడు. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు నువ్వు ఏ పరిస్థితిని బట్టి మరి కన్నీరు గారుస్తున్నావో, ఒకవేళ నువ్వు కూడా దేవుని యొక్క పాద సన్నిధిలో అనునిత్యం నీకున్న సమస్యను బట్టి, అది వ్యక్తిగత సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, లేకపోతే నిందల అవమానాలే కావచ్చు, దేని నిమిత్తమై దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు విడుస్తున్నావో ఆ కన్నీరు దేవుడు తన బుడ్డిలో దాచి ఉంచాడు. తన కవిలిలో ఆయన దాన్ని దాచి ఉంచాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ కన్నీటిని ఆయన చూస్తున్నాడు. నీ పరిస్థితులన్నీ కూడా ఆయన మార్చబోతున్నాడు. మన దేవుడు మన కన్నీళ్ళు చూసే దేవుడు అండి. మనకు సహాయం చేసే దేవుడు. మన కన్నీళ్ళు చూసి మన పరిస్థితులను మార్చే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఎవరో నీ కన్నీళ్ళు చూడట్లేదని కృంగిపోతున్నా కాదు. నా భార్య చూడట్లేదండి, నా భర్త చూడట్లేదండి, నా బిడ్డలు చూడట్లేదండి నా కన్నీరు అని వేదనతో ఉన్నవేమో. వారు చూడకపోయినా ఏం కాదు అని నీ దేవుడు నీ కన్నీరు చూస్తున్నాడు. నీ పరిస్థితులన్నీ ఆయన చక్కపరచబోతున్నాడు. ఇంకెందుకు భయం? ధైర్యంగా ఉండండి. మరి దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకోండి. మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకోండి. ఇంకెప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా మనుషుల దగ్గరికి వెళ్ళి కన్నీరు విడవద్దు, కానీ దేవుని దగ్గర కన్నీరు విడవండి. నీ కన్నీటిని ప్రభువు చూసి నీ పరిస్థితులన్నీ కూడా ఆయన మార్చబోతున్నాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. ప్రార్థన చేసుకుందామా? మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు దేవా. నాయన ఉదయ కాలం విరిచిన వాగ్దానం బట్టి నీ వందనాలు. నీ వాగ్దానం ప్రభా ప్రతి వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం దేవా. ఇదిగో తండ్రి నాయన, మా కన్నీళ్ళను నువ్వు చూచే దేవుడు అయ్యావు. అవి నీ బుడ్డిలో దాచి ఉంచిన దేవుడు అయ్యా. అయ్యా, నీ కవిలలో దాచిపెట్టావు దేవా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అవునయ్యా నా తండ్రి, ఈ ఉదయ కాలం ఎంతమంది బిడ్డలు ప్రభా వారికున్న పరిస్థితులను బట్టి, ప్రతికూలమైన పరిస్థితులను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి, అవహేళనను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి ప్రతినిత్యము కన్నీరు విడుస్తూ, మా కన్నీరు ఎవ్వరూ చూడట్లేదయ్యా, మా బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు, భార్య, భర్త చూడట్లేదని అయ్యా వేదనతో కృంగిపోయిన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ వచ్చావు కదయ్యా. అయ్యా, వారు చూచినా చూడకపోయినా నువ్వు మాత్రం మా కన్నీరు చూస్తున్నానని అయ్యా వాగ్దానం ఇచ్చిన దేవుడు నీకు వందనాలయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నాయనా, ఈ యొక్క వాగ్దానం చూస్తున్న బిడ్డలు వారికున్న ఏ పరిస్థితిని బట్టి ప్రతిరోజు కన్నీరు విడుస్తున్నారో అయ్యా, పరిస్థితులన్నీ మీరు చక్కపరచండి అయ్యా. వారికున్న సమస్యల నుంచి, వేదన నుంచి, శోధన నుంచి, బాధ నుంచి, అనారోగ్యం నుంచి, నిందల అవమానం నుంచి యేసుక్రీస్తు నామములు విడుదల కలుగును గాక. అయ్యా, వారి ప్రతి ఒక్క పరిస్థితి యేసుక్రీస్తు నామములు చక్కపరచబడును గాక. దేవానికే స్తోత్రాలు తండ్రి నాయనా. అలాగే ప్రభు, ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని నూతనమైన ఆశీర్వాదాలతో, నూతనమైన దీవెనలతో ప్రతి ఒక్కరిని నింపమని ప్రార్థిస్తున్నాం. ఈ సంవత్సర కాలం అంతా నీ కృపాక్షేమాలతో వారు నడిపయ్యా.
అలాగే ఈ దినమంతని ప్రశస్తమైన సన్నిధి మా అందరితో ఉంచి నడిపించి మహిమ పొందుకునమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.